హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోయే వీడియో ఏంటంటే నాటు రవ్వ అండి, గోధుమ రవ్వ ఉప్మా చాలామంది ఇష్టపడరు కదా. సో నేను చేసిన డిఫరెంట్ స్టైల్లో వెల్లుల్లి ఫ్లేవర్తో చేసిన అదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళు కూడా చూడగానే స్మెల్కే తినాలనిపిస్తుంది. సో నేను ఎట్లా చేసిన అనేది వీడియోలోకి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేద్దాం మనము. ముందుగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, ఒక పని అయిపోతుంది. సో ముందుగా మనం వెడల్పు గిన్నె పెట్టుకుందామండి. ఒకటి నేనైతే 1/2 kg చేస్తున్నా గోధుమ రవ్వ, 1 కప్ అయింది. అది కొలతలతో చెప్తాను నేను. సో ముందుగా వెడల్పు గిన్నె పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత అందులో మనం జీలకర్ర ఆవాలు వేసేసుకున్న తర్వాత వెల్లుల్లి కచ్చపక్క దంచుకోవాలండి. కచ్చపక్క దంచుకొని ఆయిల్ వేసేసుకున్న తర్వాత పల్లీలు, శనగపప్పు వేసేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా పొడవుగా కట్ చేసుకున్నాను నేనైతే. సో ఇవన్నీ ఈ ఉప్మాకి ఇలాంటివి ఇలా డిఫరెంట్గా కట్ చేసి వేసుకోవడం వల్ల కూడా చూడడానికి మంచిగా తినాలి అనిపించేలాగా యమ్మీగా అనిపిస్తుంది. సో ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా క్రిస్పీగా ఫ్రై చేసేసుకుందాం మంచిగా. ఈ విధంగా ఇందులో మెయిన్గా డిఫరెంట్ టేస్ట్ ఫ్లేవర్ రావడానికి కారణం క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, మనం ముందుగా వేసుకున్న వెల్లుల్లి ముక్కలు అనమాట. వెల్లుల్లి కచ్చపక్క దంచేసుకున్నాం కదా, దాంతో డిఫరెంట్ టేస్ట్ అనమాట. సో అదంతా మగ్గిన తర్వాత 1 కప్పు గోధుమ రవ్వకి నేను ఇక్కడ 3 కప్పుల వాటర్ తీసుకున్నా అండి. ఈ మెజర్మెంట్ కరెక్ట్గా వినండి, పొడి పొడిగా ఇష్టంగా తినాలంటే. సో దానికోసం అయితే మనం 1.5 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాం ఉప్పు. ఆ మాత్రం సరిపోతుంది 1/2 kg గోధుమ రవ్వకి. సో ఇదంతా మనం మూత పెట్టేసుకొని పెద్ద ఫ్లేమ్లో మంచిగా మరిగించుకోవాలి. చూడండి ఎసరు వచ్చింది కదా. ఇప్పుడు ఒకసారి అయితే ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత ఈ రవ్వనైతే మంచిగా ఈ విధంగా వెడల్పుగా పోసుకోవాలండి. మనం ఈ ఉప్మాని ఎప్పుడు కానీ వెడల్పు గిన్నెలో చేసుకోవడం వల్ల మంచిగా కుక్ అవుతుందండి. ఈవెన్గా కలుపుతూ ఉడికించుకుంటే మంచిగా ఉంటుంది. కొంచెం గుండ్రటి గిన్నెలో చేస్తే అది లోపల అంతా చక్కగా ఉడికినట్టు అనిపించదు. ఇలా వెడల్పు దాంట్లోనే చేయండి ఈసారి మీరు చేసినప్పుడు. ఈ విధంగా మూత పెట్టి తీసి కలుపుకున్న తర్వాత ఒకసారి మూత తీసి మనం ఈ టైంలో కొంచెం జారుడుగా ఉంది కదా, ఈ టైంలో మనం చిన్నగా పెట్టుకోవాలండి. మంటని చిన్నగా పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాలు అట్లనే వదిలేసి మరొకసారి అయితే కలుపుకుందామండి. ఈ విధంగా చూడండి ఇంకా కొంచెం జారుడుగానే ఉంది. మరొకసారి కలుపుకొని అయితే మళ్ళీ ఈ విధంగా కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చెప్పిన స్టైల్లో మీరు తప్పకుండా ట్రై చేయండి, నచ్చుతుంది. మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ కాసేపు ఒక 4-5 నిమిషాలు అట్లా చిన్నగా మంట మీద ఆవిర్ల మీద మంచిగా ఉడికించుకోవాలి. చూడండి ఇదండి పర్ఫెక్ట్గా, ఎంత బాగా వచ్చింది కదా. ఇలా అండి తప్పకుండా నచ్చుతుంది పిల్లలు. దీన్ని సాంబార్తో కానీ, మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి నిల్వై ఉంటాయి కదా, రోటి పచ్చళ్ళు అయినా సరే వాటితో సర్వ్ చేసేసుకుంటే ఇంత ఎమ్మీగా ఉంటుందండి. ఇదంతా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. లాస్ట్లో మనం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం పైన ఫ్లేవర్. ఒకసారి మూత వేసేసుకుందాము. ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా మన ఉప్మాకు దిగుతుంది కిందికి. సో ఒక 2-3 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మరి ఒకసారి అయితే కలుపుకుందాం. మొత్తం కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఉప్మాకంతా పట్టుకునే విధంగా చాలా బాగుంటుందండి. నచ్చిందా అండి ఈ వీడియో? నచ్చిందని నేను అనుకుంటున్నాను నేనైతే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఎవరైనా వంట చేయరాని వాళ్ళ కోసం అయితే. నార్మల్గా ఎందరు చేసి ఉంటారు, ఇట్లా వెల్లుల్లి ఫ్లేవర్తో ఒకసారి చేయండి, చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ఇంట్లో వాళ్ళకు కూడా. మా ఇంట్లో అయితే సాంబార్ చేసినా అంటే ఖచ్చితంగా ఇది చేయాల్సిందే. పిల్లలైనా పెద్దవాళ్ళని ఇష్టంగా తింటారు. సో ఇదండి ఈరోజు నేను షేర్ చేసుకున్న వీడియో. కొత్తగా అనిపిస్తుందా? సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని చెప్పేసి నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఓకేనా అండి? అంతవరకు సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. గోధుమ రవ్వ ఉప్మా వెల్లుల్లి ఫ్లేవర్తో.